నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఆవిడ ఎవరితో తిరుగుతుంది మేడం, ఆఫీస్లో వాళ్ళ ఓనర్ తోటి. ఇది ఎప్పటి నుంచి ఇది మొదలైంది? మీ ఆవిడ 8 months బ్యాక్ మేడం. నువ్వేం చేస్తావు? నేను వచ్చి క్యాటరింగ్ చేస్తాను మేడం. పిల్లలు? ఉన్నారు. ఒక పాప మేడం, 1 year. ఇప్పుడు అతన్ని అడిగావా మా ఆవిడతో నీకు అక్రమ సంబంధం ఉంది అని? నేను అడగలేదు. భయం నీకు? నాకు భయం మేడం, పెద్దలు కదా ఏమన్నా చేస్తారు గమ్మున, నాకు భయం మేడం. బైక్ మీద తిరగడం చూసాను మేడం, ఇలా హగ్ చేసుకుని వెనకాల పట్టుకుని అప్పుడే ఆపి అడిగావా? ఆపడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను బైక్ మేడం. బైక్ మీద వెళ్ళిపోయి. వాళ్ళ అన్నకి అప్పటికి నేను ఫోన్ చేసి చెప్తే నీకేమో పిచ్చా, ఎందుకు చెప్తున్నావు మాకు అని అడుగుతున్నాను. ఏ చెప్పకూడదా లేకపోతే అలా నేను 4-5 సార్లు అదే పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాం మేడం ఈ గొడవ గురించి. మీ ఆవిడ అడిగితే ఏమంటుంది? నువ్వు రోడ్డు మీద కుక్కతో పడుకో, నాతో ఎందుకు పడుకుంటావు, నా దగ్గరికి రాకు, అలాంటి వదిలేయచ్చు కదా, నేను చూసుకుంటాను నిన్ను అని అన్నాడు మేడం. లైవ్ లో మేడం పోలీసులు ఎదుర్కొంటా. మీ ఆవిడకి ఏమి పశ్చాత్తాపం గానీ బాధ గానీ చేసిన తప్పని గానీ? మనిషిలో చూడదు సార్, కుక్కలా చూస్తా సార్ ఆ అబ్బాయి, అతను వచ్చిన కాడి నుంచి. ఏదేమైనా కన్నా మా భార్య నాకు కావాలి సార్, నా పిల్ల ఒంటరితో అయిపోతుంది. ఉందా మీ దగ్గరే ఉందా? కలిసే ఉన్నారా? పాప నా దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. పిల్లని తీసుకుని వెళ్ళిపోయిందా? పిల్ల నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది మేడం. పిల్లని నీ దగ్గర ఉందా? 1 year బేబీ. నేనే చూసుకున్నాను. సంవత్సరం పిల్లని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. తల్లి పేగు తల్లడిల్లిన చెల్లి కన్ను చెమ్మగిల్లిన. నీకేదో మీ ఫ్యాక్టరీ ఓనర్ తో ఏదో సంబంధం ఉంది అని చెప్పి అతను కల్లారా చూసాడు, బైక్ మీద నువ్వు హక్ చేసుకుంటూ జాబ్ వెళ్ళావంట. ఇప్పించింది సార్. జాబ్ ఇప్పిస్తే ఇలా తను ఇలా చేస్తున్నాడు, ఇంట్లో కరెక్ట్ ఉండలేడు, కొట్టడము. పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఇట్లా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను చెప్పుకున్నా, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఫ్యామిలీ ఉందా? ఉందండి. ఈయన బిహేవియర్ బాగాలేదు సార్, ఈయనతో నాకు కరెక్ట్ కాదని. అతని బిహేవియర్ బాగుందా? చెప్పకూడనటువంటిది వినకూడనటువంటి సంబంధం ఏమన్నా ఉందా? నీ బిడ్డ మీద ఒట్టేసి ఒక్క మాట చెప్పు చాలు. అంటే తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సార్. సరిపోయింది. 1 month నుంచి పసిపిల్లని ఎందుకు వదిలేసి వెళ్ళావు? 1 year పిల్లని వదిలేదు మేడం. ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు పిల్ల? నాతో పాటు ఉంచు. పిల్ల ఇప్పుడు ఈయన దగ్గర ఉంది, నీ దగ్గర ఎక్కడ ఉంది పిల్ల? సరి తీసుకురా పిల్లని. వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలే మేడం, ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలే నేను. ఈ 1 month నుంచి పాప ఎవరి దగ్గర ఉంది? ఆ గొడవలో వదిలేసి వెళ్ళిన మేడం. ఇగో నోరిప్పితే అబద్ధాలు ఆడుతున్నావు, ఇక్కడ మాకు అర్థమవుతోంది. ఇంకా ఆపే, ఇన్ని అబద్ధాలు ఆడక, మేమేం పిచ్చోళం కాదు, చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని ఏం కూర్చోలేదు ఇక్కడ. ఏం అబద్ధాలు చెప్తున్నావు? తెలిసిపోతుంది కదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చెప్తున్నావని. బైక్ మీద హగ్ చేసుకొని అతనితో హగ్ చేసుకొని కనిపిస్తే నీకు ఫోన్ చేశాడు. చేసినప్పుడు మీరేం మాట్లాడారు? మా సిస్టర్ అలాగే ఉంటది, ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడ తిరిగితే నీకెందుకు అన్నారట. అవును మేడం, ఆయన అసలు చెప్పేదాకా అసలు ఒప్పుకోవట్లేదు పూర్తిగా. ప్రతిదీ ఆయన మాట అవ్వాలి. మీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఎందుకు ఈవిని తగులుకున్నారు? మాకు కొన్ని కారణాల వల్ల ఏం కారణాలు అయ్యా? నీ పర్సనల్ ఆవిడ ఆధారపు, ఆవిడ పర్సనల్ నువ్వు ఆధారపు. జాబ్ ఇప్పిమని అడిగితే నేను నా దగ్గరే మా ఆఫీస్లో ఖాళీ ఉందని చెప్పి తనకి నేను జాబ్ అనేది ఇప్పించాను. దాని తర్వాత మాకు నా పరిస్థితులు ఆమెకి చెప్పుకున్నా, ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది కుదిరేసరికి ఉద్యోగం ఇప్పించినటువంటి వాడిని పెళ్లి చేసుకోవటమా, బిడ్డని ఇక్కడ ఒంటరిగా వదిలేసి? దాన్ని మీరు సమర్థిస్తారా ఒక అన్నయ్యగా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి, దాన్ని సమర్థిస్తారా మీరు ఒక అన్నయ్యగా? ఎవరితో ఎవరము 1 month నుంచి పసిపిల్లని ఈ అబ్బాయి దగ్గర వదిలేశారు. పక్కన ఏమంటుంది? ఆ అబ్బాయి సరిగ్గా చూడడండి అంటుంది. పిల్ల ఉండాలా ఏమవ్వాలా? పిల్లని కూడా తెచ్చుకోరా పసిపిల్లని? ఏం తప్పు చేశాడమ్మా మీ ఆయన? కర్మ ఏంటంటే బయట సొసైటీలో ఇలాంటి అబ్బాయిలే, ఇలాంటి హస్బెండ్సే తయారయ్యారు. ఏమైనా పర్వాలా, పిల్లలు పుట్టేశారంటే పిల్లలకి తల్లి కావాలి, కాళ్ళు పట్టుకుంటానండి అంటున్నాడు. నువ్వు నన్నాళ్ళు దీపమవ్వా.
ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.